హలో ఫ్రెండ్స్, మీరు రీసెంట్గా పెట్రోల్ బంక్కి వెళ్ళి ఉంటే మీకు ఒక చిన్న షాక్ తగిలే ఉంటుంది. అదే మన పెట్రోల్ పైన రూ. 3 ఎక్స్ట్రాగా కట్టడం. రీసెంట్గా మనం చూసాం, పెట్రోల్ ఇంకా డీజిల్ పైన రూ. 3 పెంచుతూ ఆయిల్ కంపెనీస్ నిర్ణయం తీసుకున్నాయి. కానీ ఇది ఇంతటితో ఆగేలా కనిపించడం లేదు. అవును, పెట్రోల్ ఇంకా డీజిల్ మరింతగా పెరిగే ఛాన్స్ ఉందా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఎందుకో ఈ వీడియోలో చూద్దాం. చాలా కాలం తర్వాత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అయిన మన హెచ్పి, బీపీసీఎల్ ఇంకా ఆయిల్ ఇండియా కంపెనీలు పెట్రోల్ మరియు డీజిల్ పైన లీటర్కు రూ. 3 చొప్పున ధరలను పెంచాయి. ప్రైజెస్ పెంచిన తర్వాత ప్రజెంట్ హైదరాబాద్లో ప్రైజెస్ ఇలా ఉన్నాయి. పెట్రోల్ రూ. 111, ఇంకా డీజిల్ రూ. 99గా ఉంది. అయితే వితిన్ కొద్ది రోజుల్లో ఈ ధరలు ఇలా మారిపోవచ్చు. ప్రజెంట్ పెట్రోల్ ఉన్న రూ. 111 నుండి రూ. 122 కావచ్చు. ఇంకా డీజిల్ ప్రజెంట్ ఉన్న రూ. 99 నుండి 110 కావచ్చు. అంటే ఇంకా అడిషనల్గా పెట్రోల్ ఇంకా డీజిల్ పైన రూ. 11 పెరిగే అవకాశం ఉంది. దీని వెనుక ఉన్న రీజన్స్ని ఇప్పుడు అర్థం చేసుకుందాం. పెట్రోల్ ఇంకా డీజిల్ ప్రైజెస్ పెరగడానికి కొన్ని ముఖ్యమైన కారణాలున్నాయి. ఇందులో మొదటిది మన అందరికీ తెలుసు, వెస్ట్ ఏషియాలో అమెరికా ఇంకా ఇరాన్ మధ్యలో రోజు రోజుకి టెన్షన్స్ పెరుగుతున్నాయి. అండ్ ఇక్కడ సముద్ర మార్గమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ని ఇరాన్ ఇంకా అమెరికా బ్లాక్ చేశాయి. దీనివల్ల అక్కడ గల్ఫ్ నుండి షిప్స్లో అన్ని కంట్రీస్కి సప్లై అవ్వాల్సిన క్రూడ్ ఆయిల్ ఇంతకు ముందులా ఫ్రీగా సప్లై అవ్వడం లేదు. చాలా మటుకు షిప్స్ అక్కడ ఇబ్బందికర పరిస్థితుల్లో చిక్కుకున్నాయి. దీనివల్ల వరల్డ్ ఆయిల్ సప్లై తగ్గింది. ఎప్పుడైతే సప్లై తగ్గుతుందో ఆటోమేటిక్గా ఏ వస్తువు ప్రైజెస్ అయినా పెరుగుతాయి. 6 నెలల ముందు అంటే డిసెంబర్ 2025 ఇంటర్నేషనల్ మార్కెట్లో ముడి చమురు ధర సుమారు $62 పర్ బ్యారెల్ ఉంది. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇక్కడ బ్యారెల్ అంటే 159 లీటర్ ఆయిల్ ఉన్న ఒక డ్రమ్ అన్నమాట. సో ఇప్పుడు అదే ముడి చమురు బ్యారెల్ ధర ఇంటర్నేషనల్ మార్కెట్లో సుమారు $114కి చేరింది. అంటే ఇక్కడ మనం డిసెంబర్ 2025లో చెల్లించిన $62లతో పోలిస్తే ఎక్స్ట్రాగా $52 ఎక్కువగా చెల్లిస్తున్నాం. అంటే అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ప్రైసెస్ సుమారు 84% వరకు పెరిగాయి. ఇండియాలో ఆయిల్ ప్రైసెస్ పెరగడానికి రెండో కారణం వచ్చేసి మన భారతదేశంలో ఆయిల్ నిల్వలు పెద్దగా లేవు. అందువల్ల మన భారతదేశం 90% ఇతర దేశాల నుండి వచ్చే ఆయిల్ మీదే ఆధారపడుతుంది. కాబట్టి మన దేశంలో ఆయిల్ ప్రైసెస్ పూర్తిగా ఇంటర్నేషనల్ ప్రైసెస్ పైనే డిపెండ్ అయి ఉంటాయి. సో ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆయిల్ ప్రైసెస్ పెరగడంతో మన ఇండియాలో ఇంపోర్ట్ చేసుకుంటున్న ఆయిల్ ప్రైసెస్ పెరిగాయి. ఆయిల్ ప్రైసెస్ పెరగడానికి గల మూడో కారణం, మనం ఇతర కంట్రీస్ నుండి క్రూడ్ ఆయిల్ని కొనాలి అంటే రూపాయల్లో కొనలేం. దానికి US డాలర్స్లో ఇవ్వాల్సి వస్తుంది. ప్రస్తుతం అమెరికా డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ బాగా పడిపోయింది. అండ్ అది ఇప్పుడు $1తో పోలిస్తే $96 మార్క్ పడిపోయింది. ఇక్కడ మనం ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్లో చూస్తే రూపాయి విలువ $1తో పోలిస్తే $90 ఉన్నప్పుడు మన రూపాయి విలువ స్ట్రాంగ్ అయినట్టు. అదే $1తో పోలిస్తే $96 ఉన్నప్పుడు మన రూపాయి విలువ వీక్ అయినట్టు. మీలో కొంతమందికి ఒక డౌట్ రావచ్చు, అదేంటి బ్రదర్ మీరు రివర్స్లో చెప్తున్నారా అని. దీన్ని ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్, మీరు ఒక iPhone 17 Pro Max ఫోన్ కొందాం అనుకుంటున్నారు అండ్ అది అమెరికా నుండి కొనుక్కుంటున్నారు అనుకుందాం. ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసి $1000 అనుకుందాం. ఇప్పుడు పైన మనం డిస్కస్ చేసిన ఎగ్జాంపుల్ని ఐఫోన్ కొనడానికి యూస్ చేస్తే రిజల్ట్ ఇలా ఉంటుంది. మొదటి ఎగ్జాంపుల్లో మీరు రూపాయి విలువ $1తో కంపేర్ చేస్తే $90 ఉన్నప్పుడు ఐఫోన్ కొంటే $1000 ఇంటూ $90 90,000. మీరు ఇక్కడ $90,000 ఖర్చు చేస్తున్నారు అన్నమాట. అంటే $1కి $90 చెల్లిస్తున్నారు. అదే రెండో ఎగ్జాంపుల్లో అయితే
రూపాయి విలువ 96కి పడిపోయింది కాబట్టి $1000 ఇంటూ 96 రూపాయలు ఈక్వల్ టు 96,000. మీరు ఇక్కడ 96,000 రూపాయలు ఖర్చు చేస్తున్నారన్నమాట. అంటే $1కి 96 రూపాయలు చెల్లిస్తున్నారు. అంటే మొదటి ఎగ్జాంపుల్ కంటే రెండో ఎగ్జాంపుల్లో ఎక్స్ట్రాగా 6,000 రూపాయలు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారన్నమాట. అండ్ ఎగ్జాక్ట్గా ఇదే సూత్రం మనం ఆయిల్ కొన్నప్పుడు కూడా వర్తిస్తుంది. మనం కరెన్సీ విలువ 90 రూపాయలు ఉన్నప్పుడు మన కరెన్సీ స్ట్రాంగ్ అవుతుంది అండ్ మనం తక్కువ బడ్జెట్లో ఆయిల్ని ఇతర దేశాల నుండి కొనగలం. అదేవిధంగా 96కి చేరితే మన కరెన్సీ వీక్ అయ్యి ఎక్కువ రూపాయలను ఖర్చు చేయాల్సి వస్తుంది. సో మొత్తానికి ఈ విధంగా మన రూపాయి విలువ బట్టి మనం ఆయిల్ని చీప్గా కొంటామా లేదా ఎక్కువ ప్రైస్ పెట్టుకుంటామా అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్టు ప్రస్తుతం మన రూపాయి విలువ హిస్టరీలో ముందు ఎప్పుడూ లేని విధంగా $1తో పోలిస్తే 96 రూపాయలకు పడిపోయింది. అండ్ దీనివల్ల మన భారతదేశం కొనే ఆయిల్ ప్రైసెస్ భారీగా పెరిగాయి. అండ్ అల్టిమేట్గా ఈ పెరిగిన భారం పెట్రోల్ ఇంకా డీజిల్ రేట్ పెంచడంతో మళ్ళీ మన భారతదేశ ప్రజల మీదే పడుతుంది. ఇక పెట్రోల్ డీజిల్ ప్రస్తుతం పెరగడానికి అతి ముఖ్యమైన మూడో కారణం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి పెరిగిపోతున్న లాసెస్. దేశంలో ఆయిల్ ప్రైసెస్ పెరగకుండా ఉండడానికి మన గవర్నమెంట్ ఇంకా ఆయిల్ కంపెనీస్ అయిన IOCL, BPCL, HPCL కంపెనీలు చాలా కాలం పాటు ధరలను పెంచలేదు. కానీ ఈ కంపెనీలు ధరలు పెంచకపోవడం వల్ల ఒక రోజుకి సుమారు 1,000 కోట్ల నష్టపోతున్నాయి. అండ్ ఇలాగే ఎక్కువ రోజులు కంటిన్యూ అవుతే ఈ కంపెనీలు నష్టాల వల్ల మూతపడతాయి. అండ్ ఇది మన దేశానికి ఏమాత్రం మంచిది కాదు. ప్రస్తుతానికి ఈ కంపెనీస్లకు 1 లీటర్ పెట్రోల్ అమ్మితే 24 రూపాయలు నష్టం వస్తుంది. అయితే రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఈ కంపెనీస్కి కొద్దిగా ఉపశమనం ఇస్తూ సెంట్రల్ గవర్నమెంట్ వేసే ట్యాక్స్ని 10 రూపాయలు తగ్గించింది. సో ఇలా ట్యాక్స్ 10 రూపాయలు తగ్గిన తర్వాత కూడా ఈ కంపెనీస్కి స్టిల్ 1 లీటర్ పైన 14 రూపాయలు లాస్ వస్తుంది. సో లేటెస్ట్గా పెట్రోల్ ప్రైసెస్ని 3 రూపాయలు పెంచడంతో ఆ లాస్ కాస్త తగ్గి లీటర్కు 11 రూపాయలుగా ఉంది. అంటే ఇక్కడ ఆయిల్ కంపెనీస్ లాసెస్ పూర్తిగా కవర్ చేయాలి అంటే లీటర్ పైన మరో 11 రూపాయలు పెంచక తప్పదు. అండ్ ఇంత పెంచినా ఈ కంపెనీస్కి ఏ లాభం మిగలదు. జస్ట్ లాస్ రాకుండా బ్రేక్ ఈవెన్ అవుతుంది. సో దట్ ఈ కంపెనీస్ క్లోజ్ కాకుండా కాపాడుకోవచ్చు. ఈ సిచ్యువేషన్స్ వల్ల మన వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు మన స్టేట్స్లో పెట్రోల్ 122 రూపాయలు అండ్ డీజిల్ 110 అవ్వడం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అనిపిస్తుంది. అండ్ రేట్స్ పెరగడానికి ఈ ఆయిల్ కంపెనీస్ లాసెస్ అతిపెద్ద ముఖ్య కారణం కాబోతున్నాయి. ఇప్పుడు మీలో కొంతమందికి అనిపించవచ్చు, మరి అలాంటప్పుడు ప్రభుత్వం ఒకేసారి ఆయిల్ ధరని 14 రూపాయలు ఎందుకు పెంచడం లేదు అని. ఎందుకంటే ఒకేసారిగా పెట్రోల్ అండ్ డీజిల్ ధరలు పెరిగితే మనం రోజు వాడే వెజిటబుల్స్, ఫ్రూట్స్, నిత్యావసర వస్తువులు ధరలు అన్నీ భారీగా పెరిగి అందరికీ ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ అంతర్జాతీయంగా యుద్ధం వల్ల టెన్షన్స్ తగ్గకపోయినా, రూపాయి విలువ పెరగకపోయినా రాబోయే రోజుల్లో మనం పెట్రోల్, డీజిల్ ఇంకా అన్ని వస్తువులకి చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉండాల్సిందే. నాకైతే అనిపిస్తుంది మన సెంట్రల్ గవర్నమెంట్ ఎలా అయితే తమ ట్యాక్స్ 10 రూపాయలు తగ్గించుకుందో అలానే స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఆయిల్ పైన వాళ్ళు తీసుకునే ట్యాక్స్ని ఎంతో అంత తగ్గించుకుంటే బాగుంటుంది అని. అండ్ ఇండియాలో ప్రజలందరూ రాబోయే గడ్డు రోజుల్ని తట్టుకునే విధంగా ప్రిపేర్ అవ్వాల్సిందే. తమ వద్ద అట్లీస్ట్ 3 లేదా 6 నెలలకు సరిపోయేంత డబ్బు తమ సేవింగ్ అకౌంట్స్లో ఎప్పుడూ మెయింటైన్ చేయడం మంచిది. సో ఇది ఫ్రెండ్స్ ఈ టాపిక్కి సంబంధించిన విషయాలు. మీరేమనుకుంటున్నారు? సెంట్రల్ ఇంకా స్టేట్ గవర్నమెంట్స్ మరిన్ని ట్యాక్స్ తగ్గించాలా, లేక మనం రాబోయే రోజుల్లో మరింత పెరిగే ధరలకు సిద్ధంగా ఉండాలా? కామెంట్స్లో మీ ఒపీనియన్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.